తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇంత మర్చిపోయాను, కుటుంబం గురించి మాట్లాడడంలో మర్చిపోయాను. మీది ఉమ్మడి కుటుంబం, ఇప్పటికీ మీరు నాకు తెలిసి కలిసే ఉంటారు కదా? బ్రదర్స్ ఒకటే బ్రదర్. అదే బ్రదర్స్ అంటే మీరిద్దరు అండ్ సిస్టర్స్ ఏం లేరు. సో చెప్పండి, ఉమ్మడి కుటుంబంలో ఉన్న గొప్పతనం ఏంటి, మీరు దాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎలా ఇప్పుడున్న యూత్కి మీరు అది ఎలా మెసేజ్ ఇస్తారు? ఎప్పుడు మా అన్నకి నాకు నీది నాదని రాలేదు సార్, ఇప్పటివరకు రాదు కూడా ఏమి. అట్లా శివబాబు బండ్ల అనే మావాడు, అవును, ఇప్పటివరకు మా ఇద్దరికి రాలేదు, అది రాదు కూడా ఏమో. ఎందుకంటే ఇక మా పెద్దదానికి మా అన్న బిడ్డకి పెళ్లి కూడా చేస్తున్నాం, నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు చేస్తాం కాబట్టి మాకు ఇక రాదు. ఇక మేము మాకు ఇక అందరూ అనుకుంటారు నీది నాది, అట్లా మా ఇద్దరి మధ్యలో ఉండదు మాకు. మేము అట్లా మా అమ్మ నాన్న మమ్మల్ని అట్లా పెంచారండి. ఓకే, ఇప్పుడు పిల్లల్ని కూడా అలాగే అనుకుంటున్నాం. మన చేతులు ఏమని సార్, మనం ప్లాన్ వేస్తే భగవంతుడు మాస్టర్ ప్లాన్ వేస్తాడు. మన చేతులు ఏమని చెప్పండి, మనం ప్లాన్ వేసుకుని వెళ్తాం. దారిలో యాక్సిడెంట్ అయిందంటే షాద్నగర్ పోవాలని బయలుదేరుతాం, దారిలో యాక్సిడెంట్ అయితే మన చేతుల్లో లేదు కదా. మన ప్లాన్ అయితే కరెక్ట్గానే ఉంది, మరి భగవంతుడు యాక్సిడెంట్ కాకుండా చూడాలి. మీ ఎడ్యుకేషన్ ఇంటర్ ఫెయిల్ అన్నారు కదా, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నార్త్ నుంచి ఆర్టిస్టులు వస్తారు, హీరోయిన్, విలన్స్, పిల్లలతో ఇంకా అదర్. మీరు ఢిల్లీ కూడా రెగ్యులర్గా వెళ్తుంటారు, మీరు ఎట్లా? నేను ఇంగ్లీష్ హిందీ బ్రహ్మాండంగా మాట్లాడతారు. అవునా? ఓకే, అడుగుతున్నాను. నా బాధను వాళ్ళకి అర్థం చేసుకుంటారు. ఇది ఇంగ్లీష్ సాధనాలకు తెలిసినాక నాతో మాట్లాడతారు. కంటెంట్ అర్థం, నా బాధ అర్థం అవుద్ది, కంటెంట్కి ఇంటెంట్ ఎందుకు. ఈ ఫుల్ బట్టలు ఏమైనా తప్పులు ఉండొచ్చు కానీ నా బాధ వాళ్ళకి అర్థమైపోద్ది. కాజల్ గిజల్ అందరినీ ఎవరినైనా హీరోయిన్ ఇంగ్లీష్లో వాయించిపోతుంది వాడిని. ఫుల్ మీద కామెడీ చేస్తుంటారా? కామెడీ వర్క్ ప్రొడక్షన్ చేసేటప్పుడు కామెడీ లేదు సార్, కామెడీ అనేది భాష మీద. సినిమా స్టార్ట్ అయ్యేదాకా డైరెక్టర్ని హీరోని నా ఫ్రెండ్స్లా చూస్తా, సినిమా స్టార్ట్ అయిన రోజు నుంచి ఎనిమిదిలా చూస్తా. ఎందుకంటే నా సినిమా నేను దెబ్బ కొడతారా అని నా మనసులో అట్లా, అమ్మో వీళ్ళు ఏం చేస్తున్నారు చూడాలని. సినిమా అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు, ఎందుకంటే సినిమా అనే ప్రాణం సార్ అక్కడ, మమ్మల్ని బతికిచ్చేది సినిమా కాబట్టి సినిమా తర్వాత ఏదైనా. కానీ మీరు సినిమా ప్రొడక్షన్, మీరు ఒక ప్రొడ్యూసర్ అంటే మీరు జస్ట్ ఏమంటారు, కాంబినేషన్ సెట్ చేసే ఒక పర్సన్గా అయ్యారు, కానీ సబ్జెక్ట్ విషయంలో మీరు ఇన్వాల్వ్ అవుతారా? తప్పకుండా అవుతా సార్, తప్పకుండా అవుతా. ఇప్పుడు దిల్ రాజు గారు లాగానో వాళ్ళ అంతా ఇన్వాల్వ్ అయ్యి చేస్తారా? నాకు బేసిక్గా ఏంటంటే సార్, రాజు వాళ్ళందరూ ఏమో సినిమాలు ఒకటే చేస్తారు. ఓకే ఓకే, నాకు ఆయన కూడా ఉన్నాయిగా, రియల్ ఎస్టేట్స్, ఆటోమొబైల్స్, ఇవన్నీ వాళ్ళ బ్రదర్లు. నాకు 4 వ్యాపకాలు. నాకు నెంబర్ 2 ఏంటంటే, సినిమాలు చిన్న సినిమాలు తీయాలని ముందు ఉండేది కానీ భయపడేవాడిని సార్, నిజంగా డబ్బులు పోతాయేమో రా అని. ఇప్పుడు ఫిక్స్ అయ్యా, సినిమాలో కూడా డబ్బు ఉందిరా అని, మంచి సినిమా తీయాలని. ఇప్పుడు చిన్న సినిమాలు కూడా శ్రీకాంత్ అడ్డాలతో వాళ్ళతో అనుకుంటున్నా. ఓకే, చిన్న సినిమాలు కూడా చేస్తాయి, పిచ్చిగా చేస్తాయి సినిమాలకి, మంచి సినిమాలు చేస్తా, కథలో ఇన్వాల్వ్ అవుతా. నేను నా సినిమా చూసినప్పుడు ఇక్కడ తప్పు ఉందని మనసులో అనుకుంటే అదే ఆడియన్స్ తప్పేవాడు సార్. నేను ఇక్కడ తప్పు ఉంది అనుకునేవాడిని, తప్పు చూసుకునేవాడిని. నాకు తెలుసు సార్, నేను పనిచేసే డైరెక్టర్లు వీళ్ళు ఏంటి, వీళ్ళ క్యారెక్టర్ ఏంటి, వీళ్ళు అందరూ ఏంటి, నాకు తెలుసు అన్నీ. ఓకే ఓకే, కానీ అనేది మ్యాక్సిమం మీరు కొన్ని సినిమాలకి స్టేట్మెంట్ ఇచ్చినట్టు 60 రోజులు అసలు నేను పట్టించుకోలేదు, పూరి జగన్నాథ్ మీద వదిలేసాను, 2 అమ్మాయిలు. 100%. మరి అది అప్పుడు మీరు ఇన్వాల్వ్ కానట్టేగా? ఇన్వాల్వ్ కానట్టు అంటే అప్పుడు బాద్షా సినిమా షూటింగ్ జరుగుతుండేది, పూరికి నాకున్న రిలేషన్ అట్లాంటిది. అన్న బడ్జెట్ అన్న అనుకొని పంపించేవాడిని, 60-70 రోజులు వెళ్ళేవాడిని కాదు, పూరి గారి మొత్తం చేసి పెట్టేవాడు. ఓకే ఓకే, అక్కడ ఏంటి చిన్న కాంబినేషన్లో ఏదైనా సరే చిన్న క్లాష్ ఏమైనా వచ్చింది అక్కడ? 2 అమ్మాయిలతో పూరికి అర్జున్కి, అల్లు అర్జున్కి ఏం లేదండి, చిన్న కాంబినేషన్ అలాంటివి చేంజెస్లో అట్లా ఏం లేదు. ఓకే, ఇంకోటి మీరు కెరీర్ స్టార్ట్ చేసింది, అసలు ఇండస్ట్రీకి అడుగు పెట్టింది ఒక ఆర్టిస్ట్ అవుదామని కదా, ప్రొడ్యూసర్ అవుదామని మీరు ఎప్పుడు అనుకోలేదు, డైరెక్టర్ అసలు వేరే యాక్టర్ అవుదామనే. యాక్టర్ అవుదాం, చిరంజీవి గారు కట్టేటి పోటీ ఇద్దామని వచ్చాం. చిరంజీవి గారు ఫ్యాన్ వస్తే ఈయనకి పోటీ ఇవ్వాలనుకునేవాడిని. ఎవరైనా అంటే హీరో అనేవాడిని, మనకు తెలియదు, ఇక్కడికి వచ్చినా తెలుసు ఇక్కడ సినిమా అంత ఉండదు అబ్బాయిని. సరే ఓకే, అంత ప్యాషన్తో వచ్చారు కదా, ఇప్పుడు ఏదో సడన్ ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ అవడం అనేది లక్ అంటారా, లేకపోతే నా వర్క్ అండి, నా కష్టం, కృషి పక్క? ఓకే, నా కృషి, పవన్ కళ్యాణ్ బ్లెస్ దయ. ఓకే, అయితే ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్గా వెళ్తున్నారు కదా, బట్ మీరు మెయిన్ ప్యాషన్ వచ్చి ఆ దాహం తీరలే కదా, మీరు ఆర్టిస్ట్ దాహం అయితే మీరు ఖచ్చితంగా తీరలేదు, అది తీర్చుకోవాలని ఉందా, లేదా అసలు పట్టించుకుని మోసపోయింది సార్, దాని మీద పోయింది. సినిమాలే తీయాలి, బాగా మంచి స్టూడియో కట్టాలి. నా 2 కొడుకులు, ఒక కొడుకుని ఇండస్ట్రీకి తీసుకురావాలి నిర్మాతగా, ఆయన కూడా యాక్టర్ చేయను, ఇండస్ట్రీని ప్రొడ్యూస్నే చేస్తా. ఓకే, ఒక కొడుకుని పోల్ట్రీలో పెడతా. ఓకే, ఆర్టిస్ట్ గారిని చేయరు, హీరో. ఇద్దరు బాగున్నారుగా పిల్లలు? బాగున్నా చేయను, నా కొడుకు నిర్మాతం చేస్తా. ఇప్పుడే అన్నారు దేవుడు, మనం ఒక స్కెచ్ చేసే నా స్కెచ్ ఇది, మరి దేవుడు ఏం చేస్తే మనం చెప్పలేదు. ఇప్పుడు ఏదో తేజ గారు లాంటి వచ్చి మీ అబ్బాయి హీరో చేస్తా అంటే ఈ కూడా ఎందుకుంటాం? మీరు ప్రొడ్యూసర్ అవుతాను, మీరే ఉంచలేదు, నేను ఉంచే.